సార్ అలానే పాలిటిక్స్ గురించి మాట్లాడితే అసలు ఒకప్పుడు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పాలిటిక్స్ పరంగా మీకు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. అంటే అంత ఏం చేస్తారులే అన్నట్టు మీకు అనిపించింది. కానీ ఇప్పుడు పాజిటివ్గా మీ ఒపీనియన్ మారింది. పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు. ఏం దానికి రీజన్ తెలుసుకోవచ్చు? రీజన్ ఏం లేదమ్మా. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. ఆయన నాకు ఎక్కడ కనపడినా రెడ్ బుక్ ఉంది, నీ అంత చూస్తాను అనేది కరెక్ట్ సౌండింగ్ కాదు. నువ్వు రాజకీయ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడు తెలుగుదేశంలో అనుకునే మనిషి నేను రెడ్ బుక్ ఉంది, వీధి రౌడీలాగా మాట్లాడతాను అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేశపడిపోయి ఊగిపోయి అది చేస్తా, చంపేస్తా, పొడి చేస్తా అని చెప్పి అది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులకి ఆయన ఒక పెద్ద నాయకుడు, ఒక పార్టీకి అధినేత, ఆయన అటు చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కరెక్ట్ కాదు అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఎలక్షన్ అయిపోయి నాకు మారటం కాదు, ఎలక్షన్ అయినాక వాళ్ళు మారారు. మీరు అది గమనించండి. వాళ్ళ మాట్లాడే విధానం మారిందా లేదా మీరు చూడండి. మీరు ఫస్ట్ 2 months వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అపోజిషన్లో ఉన్నాం అనే ఫీలింగ్లోనే మాట్లాడారు. 2 months అయిన కాడి నుంచి వాళ్ళలో ఉన్న గణనీయమైన మార్పు వచ్చింది. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. సో ఆ మార్పు రావటం అనేది దాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయం కదా ఎవరికి. ఇప్పుడు మనకి ఏంటమ్మా ఇంట్రెస్ట్ ఏంటి? నేను అసలు రాష్ట్రం కాదు, నేను ఈ రాష్ట్రంలో ఉంటాను. ఎక్కడైనా కానీ రాజకీయ నాయకుడు అంటే దేశాన్ని పాలించేవాడు ఒక లిమిట్లో ఉండి ఆవేశాలు వదిలిపెట్టి ప్రశాంతంగా ఆలోచిస్తే ఎప్పుడు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. సో వీళ్ళు ఊగిపోయి చేస్తూ మానేసి ఇప్పుడు మనం ఇట్లా కాదు ఇట్లా చెయ్యాలి అని అంటా ఉంటే సంతోషమే కదా మనకి. రాష్ట్రం బాగుంటుందన్న బాగోవాలి, రాష్ట్రంలో మనుషులు బాగోవాలి, వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే కదా. అదే నా ఫీలింగ్ తప్ప వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళని తిడితే నాకేమన్నా వస్తుందా, తిట్టకపోతే నాకేమన్నా వస్తుందా, పొగిడితే నాకు వస్తుందా? ఏమీ రాదు. ఓకే సార్. అండ్ ఇప్పుడు సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని బట్టి ఏమన్నా అంటే మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ అంత పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి టాలీవుడ్లో ఏమన్నా కొంచెం మంచి మార్పులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఏముంటాయి మార్పులు, ఏం చేస్తారు వాళ్ళు? అంటే అటు ఇండస్ట్రీ పర్సన్ కూడా కాబట్టి పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ చేశారు కట్ట అనుకుంటే ఏం చేస్తారు, ఏం కావాలని మనం అడగాలి కదా. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి చేయాలనిపించాలి, మనకేమో కావాలనుకోవాలి. ఇప్పుడు అన్నం కావాలని అమ్మని అడగాలి మనం, లేదా అమ్మన్న వచ్చి బాబు నీకు ఆకలేస్తుందని అడగాలి కదా. అమ్మ ఆకలేస్తుందని అడగట్లేదు, పిల్లోడు నాకు ఆకలేస్తుందని చెప్పట్లేదు. ఇంకా మనం ఏం మాట్లాడతాం దాని గురించి? ఇంకా డిస్కషన్ ఎందుకు? ఓకే. సో ఏదో ఒక సైడ్ నుంచి ఏదైనా ఇనిషియేటివ్ ఉంటుందో ఏముండదు. ఓకే. సేమ్ సార్, మీరు ఏమన్నా చేంజెస్ ప్రజెంట్ దాని ప్రకారం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? అసలు మన సినిమాల్లో లేవు, మనకి ఎందుకు వాళ్ళు బాగుంటారు, చాలా సవాల్సి వస్తారు, దానికి మనం ఆలోచించి మనం ఎక్కువ వెళ్తాం దాని గురించి మనకి ఎందుకు చెప్పు సార్. అలానే నందమూరి బాలకృష్ణ గారికి రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సేమ్ సార్, మీ స్పందన ఏంటి? స్పందన ఉంటుంది, వస్తే సంతోషించాం. నీకు స్పందన వేరే ఉంటుందా? అదే అమ్మో రాకూడదని అని అంటారు. అలాగే ఉండదులేండి, డెఫినెట్లీ. సో మీ మాటల్లో మీకు ఎలా అనిపించిందని అంతే. ఏం లేదంటే రామారావు ఫ్యామిలీలో బాలకృష్ణ నెక్స్ట్ ఉన్నాడు. భారతరత్న ఆయనకి ఇచ్చుంటే బాగుండేది అనుకున్నాం, అది ఇవ్వలేదు. ఈయనకి పద్మభూషణ్ ఇచ్చారు, సంతోషం, చాలా సంతోషంగా ఉంటుంది. అలానే మీరు అన్నట్టు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పటి నుంచో భారతరత్న ఇవ్వాలి అని చెప్పి ఎవరమ్మా ఒట్టి మాటలు ఇవన్నీ ఎవరాళ్ళు మనం ఊరికి అనుకోవటం ఎందుకు? ఆ టైం వచ్చినప్పుడు చెప్తారు, ప్రాణం పోయిన ఎవరు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం? ఎందుకు సార్, ఎందుకు ఇవ్వరు? నేను 8 ఏళ్ళ నుంచి చెప్తున్నా ఇదే మాట, 8 ఏళ్ళ నుంచి చెప్తున్నా, 9 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఎందుకు ఇవ్వరు అనేది చాలా అందరికీ తెలుసు, మీకు తెలుసు. నేను ఎందుకు మాట్లాడాలి, ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అనవసరం, అది టైం వేస్ట్, వదిలేండి. ఓకే. సో ఖచ్చితంగా రాదని అయితే చెప్పగలుగుతానంటారు? ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఇవ్వనివ్వరు, ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఇవ్వనివ్వరు. ఆన్సర్ అది. ఎవరు ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి.